అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే మన జీవితాలకు ఎంతో అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆర్థిక విజయాన్ని మనం భావితరాలకు ఇచ్చే వారసత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అసలు డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యమా? ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా మనం ఒక అద్భుతమైన పారాడైమ్ షిఫ్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. 100 కోట్ల ఆస్తులు. అబ్బా, వినడానికి భలే ఉంది కదా! కాని ఒక్క క్షణం ఆలోచించండి. నిజంగా ఆ ఆస్తులు మన కష్టకాలంలో ఆదుకుంటాయా? కేవలం ఆస్తులు కూడబెడితే సరిపోతుందా? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాష్ ఏరియాలో 10-20 కోట్ల విలువ చేసే పెద్ద బంగ్లా ఉంటుంది. అందులో ఒక వృద్ధ దంపతులుంటారు. ఆ పెద్దాయన బయటకొచ్చినప్పుడు చూస్తే ఆయన కళ్లద్దాలు విరిగిపోయి దారంతో కట్టి ఉంటాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎందుకలా? 10 కోట్ల బంగ్లా ఉంది కాని జస్ట్ ఒక 5,000 రూపాయల మెడికల్ చెకప్ కోసం చేతిలో క్యాష్ లేదు. పిల్లలేమో ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉంటారు. వాళ్లు డబ్బులు పంపిస్తే తప్ప ఆయన ఆస్పత్రికి వెళ్లలేడు. చూసారా? ఆస్తి ఉంది, కాని దాన్ని గిల్లుకుని బెతకలేరు కదా! ఇది ఆస్తి వలలో చిక్కుకున్న వాస్తవ పరిస్థితి. సో మన మొదటి పాయింట్ ఆస్తులు వర్సెస్ నగదు. ఈ తేడాను ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. క్యాష్ రిచ్ అంటే చేతిలో ద్రవరూపంలో అంటే లిక్విడ్ క్యాష్ ఉన్నవాళ్లు. అసెట్ రిచ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, స్థలాలు లాంటివి ఉన్నవాళ్లు. మన చేతిలో ఉన్న క్యాష్ మన రోజువారీ అవసరాలకు, సడన్గా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీలకు వెంటనే పనికొస్తుంది. కాని ఈ ఇల్లు, పొలాలు లాంటి ఆస్తులు ఎవరికి ఉపయోగపడతాయి? ఎక్కడో దూరన ఉన్న వారసులకు మాత్రమే. అత్యవసరమొచ్చినప్పుడు ఆ ఆస్తులను రాత్రికి రాత్రే అమ్మలేం కదా! అవి మన ఆకలి తీర్చలేవు. మరి కరెక్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి? సింపుల్. ముందుగా జీవితాంతం ఎవరిమీద ఆధారపడకుండా ప్రతీ నెల మన ఖర్చులకు సరిపడా డబ్బు వచ్చేలా ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ సెట్ చేసుకోవాలి. అంటే ముందు మన లైఫ్కు సెక్యూరిటీ అనమాట. ఆ తర్వాతే ఇంకా మిగిలిన డబ్బు ఉంటే అప్పుడు మాత్రమే భవిష్యత్ తరాల కోసం వాటిని ఆస్తులుగా మార్చాలి. ఇక రెండో పాయింట్ సొంత ఇల్లు అనే ఒక పెద్ద భ్రమ. మన సమాజంలో ఒక విచిత్రమైన ప్రెషరుంటుంది. ముఖ్యంగా 20లో ఉన్నప్పుడు ఉద్యోగం రాగానే ఒక సొంత ఇల్లు కొనేస్తే అదొక పెద్ద అచీవ్మెంట్లాగా ఫీలవుతారు. కానీ నిజానికి ఇదొక బ్లాక్ హోల్. ఇంటిమీద ఖర్చు పెట్టడమే కాకుండా ఒక 50 లక్షలు కేవలం ఇంటీరియర్ కోసమే ఖర్చు చేస్తారు. అందులో సగం మన కంటికి కూడా కనిపించవు. ఈ భారీ ఈఎంఐల భయంతో, రేపొద్దున ఉద్యోగం పోతుందేమో అన్న టెన్షన్తో జీవితాంతం ఒక భయంతోనే బతుకుతారు. ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వకుండానే ఈ ఉచ్చులో చాలా ఈజీగా పడిపోతుంటారు. ఇక్కడొక ఫేమస్ మార్వాడి సామెత గుర్తు చేసుకోవాలి. మూర్ఖులు ఇల్లు కడతారు, తెలివైన వాళ్లు అద్దెకుంటారు. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇందులో చాలా నిజముంది. కెరియర్ స్టార్టింగ్లో స్థిరత్వం లేని జాబ్స్తో పెద్ద పెద్ద లోన్లు తీసుకొని ఇల్లు కట్టడమనేది ఎంత డేంజరో ఈ ఒక్క మాట కరెక్ట్గా చెప్పేస్తుంది. ప్రస్తుత అవసరాలకు, రేపు రాబోయే భవిష్యత్తుకు మధ్య ఉన్న క్లాష్ని ఇక్కడ మనం గమనించాలి. పెళ్లి కాగానే ఉత్సాహంగా ఒక పెద్ద 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనేస్తారు. కాని అది కాస్త ఏమవుతుంది? ఒక పెద్ద స్టోర్ రూమ్లా మారిపోతుంది. కొన్నాళ్లకు కెరీర్లో గ్రోటొచ్చి పూణేలోనో లేక జర్మనీకో అమెరికాకో వెళ్లాల్సిన పరిస్థితొస్తుంది. అప్పుడు ఈ ఇంటిని వదిలేసి వెళ్లలేరు, అలాగని దాన్ని మెయింటైన్ చేయలేరు. చివరికి నష్టానికో కష్టానికో అమ్ముకోవాల్సొస్తుంది. అంటే అసలవసరం లేకపోయినా ముందే ఇల్లు కొని బుక్కైపోతున్నారన్నమాట. నెక్స్ట్ మూడో పాయింట్ తరతరాలకు సరిపడే నిజమైన ఆస్తి ఏంటి? అసలు లెగసీ అంటే ఏంటి? ఇది చూస్తే కొంచెం బాధ వేస్తుంది, కానీ 100% జరిగే వాస్తవమిదే. ఫస్ట్ జనరేషన్ రక్తం చిందించి కష్టపడి సంపదను సృష్టిస్తుంది. సెకండ్ జనరేషన్ దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంది. కానీ థర్డ్ లేదా ఫోర్త్ జనరేషన్కొచ్చేసరికి డబ్బు విలువ ఏమాత్రం తెలియనొక వ్యక్తి వచ్చి ఆ మొత్తం ఆస్తిని నాశనం చేస్తాడు. ఇక 5వ తరం వచ్చేసరికి సీన్ మళ్లీ రివర్స్, మళ్లీ జీరో నుంచి ఎక్కడో చిన్న జాబ్ చేసుకుంటూ లైఫ్ స్టార్ట్ చేయాల్సిందే. ఎంత కష్టపడి 1000 కోట్లు సంపాదించినా ఈ సైకిల్ మాత్రం మారదు. ఒక్కసారి ఇలా ఆలోచించండి. మన తాతా ముత్తాతలు తమ కడుపు కట్టుకొని, తమ కోరికలన్నీ చంపుకొని మనకోసం ఆస్తులు కూడబెట్టుంటారు కదా. కాని నిజంగా చెప్పండి, మనలో ఎంతమందికి మన ముత్తాతల పేర్లు తెలుసు? 3వ తరం వాళ్లు కనీసం ఆ పాత ఫోటోను కూడా ఇంట్లో ఉంచుకోరు. ఈ పాత ఫోటో ఎందుకు, తీసేయండి అని పక్కన పడేస్తారు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ప్రస్తుత జీవితంలోని ఆనందాలన్నీ త్యాగం చేసి మరీ ఆస్తులు కూడబెట్టడం నిజంగా అవసరమా? సో
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే, పిల్లలకు ఫ్రీగా ఆస్తులు రాసివ్వడమంటే వాళ్లను చేతులారా అసమర్థులను చేయడమే. ఆస్తులకు బదులుగా డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఫైనాన్షియల్ నాలెడ్జ్ని పిల్లలకివ్వాలి. ఆ నైపుణ్యముంటే వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా బతకగలరు. అదే ఫ్రీగా ఆస్తిస్తే దాన్ని ఎలా ఎగరగొట్టాలా అనే ప్రమాదమే ఎక్కువ. మన 4వ పాయింట్, సంపదకు నిజమైన అర్థం ధనవంతుడు వర్సెస్ ఐశ్వర్యవంతుడు. కేవలం డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు. ఇది పూర్తిగా వెస్టర్న్ కాన్సెప్ట్. కానీ మన సంప్రదాయంలో, మన ఇండియన్ కాన్సెప్ట్లో ప్రాస్పెరిటీ అంటే కేవలం డబ్బు కాదు, అది ఐశ్వర్యం. ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసముంది. మన పెద్దవాళ్లు ఆశీర్వదించేటప్పుడు ఏమంటారో గుర్తుంది కదా? అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. అంటే 8 రకాల సంపదలు. అందులో ధనలక్ష్మి అంటే డబ్బు అనేది కేవలం ఒకే ఒక్క భాగం. డబ్బుతో పాటుగా మంచి ఆరోగ్యం, సంతానం, పేరు ప్రఖ్యాతులు, ధైర్యం, తినడానికి తిండి, జ్ఞానం, అలాగే విజయం. ఈ 8 బ్యాలెన్స్ అయితేనే ఒక వ్యక్తి నిజమైన ఐశ్వర్యవంతుడు. కోట్లుండి ఇవి లేకపోతే ఆ జీవితం అసంపూర్ణమే. ఈ విషయంలో ఒక ఫేమస్ టెక్ బిలియనియర్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన దగ్గర ఎంత డబ్బుందంటే ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ను, హాస్పిటల్స్ను ఈజీగా కొనేయగలరు. కాని ఆయన చనిపోయే ముందు అన్న మాటేంటో తెలుసా? నేను నా కోసం ఒక్క కన్నీటి చుక్కను కూడా సంపాదించుకోలేకపోయాను. చూసారా, ఆయన అపర కుబేరుడే కావచ్చు, కాని ఐశ్వర్యవంతుడు కాలేకపోయాడు. నిజమైన ప్రేమను, ఎమోషనల్ బాండింగ్ను ఆస్తులతో కొనలేకపోయాడు కదా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకవైపు ఎన్నో వేల కోట్లు ఉండి కూడా ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న బిలియనీర్, మరోవైపు జస్ట్ ఒక 5 కోట్లు మాత్రమే సంపాదించిన ఒక సాధారణ వ్యక్తి. కానీ ఆ 5 కోట్లతోనే ఆయనకు అద్భుతమైన ఆరోగ్యముంది, సమాజంలో మంచి గౌరవముంది, ప్రాణంగా ప్రేమించే ఫ్యామిలీ ఉంది, మనశ్శాంతి ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఆ బిలియనేర్ గొప్పవాడా, లేక లైఫ్ను ఇంత బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తున్న ఈ 5 కోట్ల వ్యక్తి గొప్పవాడా? ఖచ్చితంగా ఈ వ్యక్తే కదా పర్ఫెక్ట్ ఐశ్వర్యవంతుడు. 5వ పాయింట్, అసలు ఈ డబ్బు యొక్క ఫైనల్ గోలేంటి? సింపుల్గా చెప్పాలంటే డబ్బు అనేది ఒక టూల్ అంతే. ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన వనరులను, సౌకర్యాలను కల్పించడమే డబ్బు యొక్క నిజమైన పని. అంతేకాని మన లైఫ్ను ఎంజాయ్ చేయకుండా, మన ఆనందాన్ని త్యాగం చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోవడం కాదు కదా. ఆనందాన్ని ఇవ్వని ఆస్తి ఎంత ఉన్నా వేస్ట్. ఫైనాన్షియల్గా మనం ఏ మైలురాయిని చేరుకున్నా, అదొక 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, నెంబర్ ఏదైనా, మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఈ 8 అంశాలను, అంటే మనం ఇందాక మాట్లాడుకున్న అష్ట ఐశ్వర్యాలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనం లైఫ్ను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు లెక్క. ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న జీవితానికి ఫైనల్ గోల్ ఏంటంటే, ఎప్పుడో ఒకరోజు మన జర్నీ ముగిసినప్పుడు, అరెరే నేను నా లైఫ్లో అది మిస్ అయ్యానే, ఇది చేయలేకపోయానో అనే రిగ్రెట్స్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా పెదవులపై ఒక చిరునవ్వుతో మన ప్రయాణాన్ని ముగించాలి. కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో ఈ లోకం నుంచి సెలవు తీసుకోవాలి. అదే నిజమైన ఐశ్వర్యమంటే. సో ముగించే ముందు ఒక స్ట్రాంగ్ క్వశ్చన్. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈరోజు మనం ఉరుకుల పరుగులు పెడుతోంది కేవలం కొన్ని కాగితపు ముక్కల కోసమా? లేక మనవాళ్లతో కలిసి సంతోషంగా గడుపుతూ అన్ని రకాల సంపదలతో కూడిన ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ లైఫ్ కోసమా? మన ఫినాన్షియల్ జర్నీని మనం ఏ ట్రాక్లో తీసుకువెళ్తున్నామనేది రీచెక్ చేసుకోవాల్సిన టైమిది. ఈ విశ్లేషణ మనందరి ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం.